కోట్ల రూపాయలు ఎన్నో కార్యక్రమాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దేవుని కడప బ్రహ్మోత్సవాలపై ఎందుకు వివక్ష చూపుతోందని హిందూ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు విజయానందరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తొలి గడప దేవుని కడప మహోత్సవాలు తోరణాలు కట్టాలి, నామస్మరణ ఉత్సవాలు జరిగేలా అన్ని రోజులు జరిగేలా చూడాలన్నారు. దేవుని కడపను తెలియాలి, మన కడప చరిత్ర తెలియాలి. దేవుని కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి అలంకారం చేస్తే చుట్టూ ఉన్నటువంటి అంటే మనకు ఒక పురాణాల్లో ఒకటి ఉంది ఏంటంటే తిరుమల దర్శనం చేసుకునేప్పుడు తొలిగా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాలి అనేది. అందుకంటే మనకు తెలియాలి మన కడప చరిత్ర, మన వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇక్కడ అడుగు యుగానికి జరిగింది కాబట్టి మనము తీసుకొచ్చుకోవడానికి మనము ఆ కడపలో ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామిని ఆ విధమైనటువంటిది మన పురాణాన్ని తర్వాత ప్రజలకు కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతి కానీ అయితే తెలియజెప్పుకోవడానికి మనకు బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఆ భగవంతుని చేసేదానికి మనం ఏంటున్నామంటే ఇవన్నీ మన మంచు కోసము మన లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం ఇది. దానికోసము ఈ లోక కళ్యాణార్థం కోసమే మనం అందరము ఇది కడప ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే దేవుని కడపకు అన్ని రకాల అందరూ మతాలు కులాలు అందరూ కలిసి దేవుని కార్యక్రమానికి దర్శనాలు చేసుకుంటారు కాబట్టి ఇది అందరికీ ఆమోదకమైన ఉంటుంది. అందుకే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ కడపలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం 4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మనోభావం ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నా.